ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు అనగానే ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఏది లేని సమయంలో కూడా ఆయన ఉన్నవాడే. అన్నిటిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడని ఈ మాట మనకు నొక్కి చెప్తా ఉంది. ఈ ప్రపంచంలో పుట్టకన ముందే ఆయన ఉన్నాడు. ఆయన యొక్క శైలి, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క నైపుణ్యత ఎటువంటిదంటే ఏమీ లేని దగ్గర ఆయన సమస్తం సృజించిన దేవుడు. మనం ఏదైనా చిన్న వస్తువు చేయాలి అని అంటే దానికి ఒక ముడిసరుకు అవసరం. ఆయా వస్తువులు మనం వాడుతూ ఉంటాం. కానీ ప్రభు యొక్క భవిష్యత్తు జ్ఞానం, ప్రభు యొక్క శక్తివంతమైన గుణము, ప్రభు యొక్క ఆలోచన, ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే ఆయన ఏమీ లేని దగ్గర ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ చేయగలిగిన గొప్ప సామర్థ్యత ఆయనకుంది. ఏమీ లేని బ్రతుకులను ఆయన మార్చగలడు. నిరాకారమైన బ్రతుకులను సమస్తంగా చేయగలడు. ఇవన్నీ ఒక సృష్టి గురించే నేను చెప్తున్నా. అటువంటి దేవుడు మానవుడిని చేసేటప్పుడు ఏమీ లేని, వాడికి ఏ అర్హత లేదు, వాడికి ఏ నైపుణ్యత లేదు, అటువంటి మానవుని పట్టుకొని ఎంతో నైపుణ్యత కలిగిన వాడుగా, ఎంతో తెలివి కలిగిన వాడుగా చేస్తా వచ్చాడు. అటువంటి ప్రేమ ఆ ప్రభు దగ్గరే ఉంది. రండి, రోజంతట్లో మన యొక్క బ్రతుకు నిరాకారంగా, మన యొక్క బ్రతుకు ఏమి శూన్యమైన స్థితి, ఏ ఆధారం లేని స్థితి అయినప్పటికీ ఆయన సమస్తంను సృజించిన దేవుడని, శూన్యంలో నుంచి సమస్తం చేయగలిగిన దేవుడని ఆ ప్రభు దగ్గరికి వద్దాం. నీ యొక్క జీవితము, నీ యొక్క ఆలోచన ఇక ఆధారం లేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన సమస్తంను చేయగలడు. రండి, అట్టి సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వద్దాం. ప్రియమైన తండ్రి, యేసుప్రభు ఘనమైన నామంలో ఆదియందు సమస్తంను సృజించిన దేవుడుగా మాకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఏమీ లేని దగ్గర శూన్యం నుంచి సమస్తంను చేయగలిగిన దేవుడు. దేవా, మా బ్రతుకులు కూడా అలానే ఉన్నాయి. ఆ శూన్యంలో నుంచి దేవా మేము ఏమి పనికిరాని స్థితిలో ఉన్నాం, మేము మీకు పనికొచ్చినట్లుగా, మీ చేత వాడబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.